ఏపీ ప్రభుత్వం మంగళవారం ఒక్క రోజే 5,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. అంతేకాదు ఈ నెలలోనే మరో 4,000 కోట్లు అప్పులు చేయడం ద్వారా ఒక్క జూలైలోనే మొత్తం 9,000 కోట్ల రుణభారం మోపనుంది. 9 ఏళ్ల కాల వ్యవధిలో 1,000 కోట్లు 12 ఏళ్ల కాల వ్యవధితో మరో 1,000 కోట్లు 17 ఏళ్ల కాల వ్యవధితో 1,000 కోట్లు 21 ఏళ్ల కాల వ్యవధితో 1,000 కోట్లు 24 సంవత్సరాల కాల వ్యవధితో 1,000 కోట్ల మేర తాజాగా కూటమి సర్కార్ అప్పులు చేసింది. %7.36 నుంచి 7.37% వరకు వడ్డీతో ఈ అప్పులు తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా ఆర్బీఐ ఈ అప్పులను సమకరించింది. ఈ ఆర్థిక ఏడాదిలో జూలై నుంచి సెప్టెంబర్ వరకు 3 నెలల్లో మొత్తం 17,000 కోట్లు అప్పులు చేయనున్నట్టు చంద్రబాబు సర్కార్ ఆర్బీఐకి తెలిపింది. ఇందులో జూలైలో 9,000 కోట్లు అప్పు చేయనుండగా ఆగస్టు సెప్టెంబర్లో 8,000 కోట్లు అప్పు చేయనున్నట్టు సమాచారం అందజేసింది.